టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము. జనాలు అయితే పెద్దగా లేరండి, ఎందుకంటే మళ్ళీ పిల్లలకి స్నానాలు చేయించి టెంపుల్కి వెళ్ళేపాటికి లేట్ అయిపోయింది కదా. సో 42-12 అలా అయింది. సో జనాలు అయితే పెద్దగా లేరు, అందరూ ఉదయమే ఎక్కువ మంది వచ్చేసారు. ఇంక ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఇంకా గుడికి వెళ్ళి వస్తా అక్కడే గుడి దగ్గర అన్నదానం కూడా చేస్తున్నారు. సో ఇంకా మా వారికి పిల్లలకి భోజనం అక్కడే తీసుకున్నాము. అన్నదానం మంచిది కదా ఇవాళ చేస్తా అని చెప్పి. సో మనం అంటే ఎలాగో ఫాస్టింగ్, వాళ్ళకి ఇంకా తీసుకొని ఇంటికి వచ్చి భోజనం అనేది పెట్టేసేసాను అనమాట. ఇంకా అయిపోయింది. సో నేనైతే మార్నింగ్ పూజ మనకి 7:30 కల్లా అయిపోయింది కదా మార్నింగ్. సో కాసేపు ఇంకా అలాగా శివపురాణం చదివేటప్పటికే కళ్ళు మూతలు పడిపోయి బాగా హెడేక్ వచ్చేస్తుంది, ఎందుకంటే పొద్దున్నే లేచి అలవాటు లేదు కదా. ఇంక ఇవాళ లేచి హెడ్ బాత్ చేసేపాటికి బాగా హెడేక్ వచ్చేసింది. ఇంకా కాసేపు అలాగే కింద పడుకొని పోయాను. సో ఒక 2 to 3 అవర్స్ పడుకున్నాను. మా గురువుగారు చెప్పారు పగలు మధ్యాహ్నం పడుకోవచ్చు, సో కిందే నేల మీద ఒక దుప్పటి దిండు వేసుకొని పడుకోవచ్చమ్మా, కానీ మంచం అయితే ఎక్కకూడదు, మంచం మీద అసలు పడుకోవద్దు అని చెప్పారు. ఇంకా అందుకే కిందే కాసేపు అలాగా కళ్ళు మూసుకొని ఇంకా అలా పడుకున్నాను అనమాట. ఇంకా 10:30కి అలాగా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి స్నానాలు అవన్నీ చేయించి గుడికి వెళ్ళి వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత అన్నదానం చేసేసాము. ఇంకా అయిపోయిన తర్వాత కాసేపు దేవుడిది సినిమాలు ఉంటాయి కదా, శ్రీ మంజునాథ అట్లాగా కొన్ని మూవీస్ అవి చూశాను అనమాట. ఇంకా చూసి మళ్ళీ రాత్రి పూజకు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇంకా అందుకే అవన్నీ కూడా శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర నీట్గా అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రాత్రి ఉదయము ఎలాగైతే చేసామో మళ్ళీ రాత్రి అదే చేయొచ్చండి. సో సాయంత్రం అనేది మళ్ళీ ఏం దీపారాధన చేయము. కొంతమంది ఏంటంటే ఒక పూట భోజనం చేసి ఇంకొక పూట అసలు ఏం చేయరు, ఇంకొకరు ఏంటంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి టిఫిన్ చేస్తారంట. బట్ మా గురువుగారు అయితే చేస్తే 24 అవర్స్ ఫాస్టింగ్ అనేది ఉండడం మంచిదమ్మా. పాలు, అరటిపళ్ళు, యాపిల్ వీటి వరకు తీసుకోవచ్చు అని చెప్పారు. సరే ఇంకా నేనైతే 2 అరటిపళ్ళు తిన్నాను, ఒక యాపిల్ తిన్నాను అంతే. మార్నింగ్ నుంచి కొంచెం పాలు అయితే నాకు తాగబుద్ధి కాదు, అసలు మనం పాలకి అసలు స్మెల్ కూడా పడదనమాట. ఇంకా హెడేక్ వస్తుంది కదా, అండ్ హంగ్రీ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాఫీ. సో కాఫీ అయితే తీసుకున్నాను, కప్ ఆఫ్ కాఫీ తీసుకున్నాను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళే ముందు. ఇంకా కాఫీ తీసుకుంటే నాకు ఏంటంటే పెద్ద ఆకలి అనేది అనిపించదు, నీరసం కూడా రాదు కాఫీ తీసుకోవడం వల్ల. సో కెఫైన్ ఉంటుంది కాబట్టి. సో మార్నింగ్ కాఫీ తీసుకున్నాను. ఇందాక ఆఫ్టర్నూన్ వచ్చేసి 2 అరటిపళ్ళు, ఒక యాపిల్ అలా తిని వాటర్ తాగాను అనమాట. ఇంకా అయిపోయింది. సో సాయంత్రానికి ఇంకా రాత్రి పూజకి అన్నీ శుభ్రం చేసేసుకొని ఇంకా రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకేంటంటే రాత్రి వచ్చేసి మనం ఒక 10కి 10:30కి అలాగా స్నానం అయితే చేసేయాలండి. కుదిరితే హెడ్ బాత్ చేయండి, లేకపోతే నార్మల్గా పసుపు నీళ్ళు అనేది చల్లుకోండి. సో చల్లుకున్న తర్వాత యథావిధిగా మనం పొద్దున ఎలాగైతే పూజ చేసుకున్నామో దీపారాధన చేసుకొని స్వామివారి దగ్గర మళ్ళీ మనం దీపం పెట్టే ముందు అభిషేకం అనేది మళ్ళీ చేసుకొని, సో మీరు పంచామృతాలతో అయినా చేయొచ్చు, నార్మల్గా పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలు ఇంకేవైతే ఉంటాయో, నేనైతే రోజ్ వాటర్ యూజ్ చేశాను. సో అలాగే చేసి మళ్ళీ పంచామృతంలో కూడా చేసుకోవచ్చు, అంటే మీరు చేసుకోగలరు అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఎలాగో రెడీ చేసేసుకున్నాను. అలా చేసేసి మెయిన్ బ్లాక్ గ్రేప్స్, సో నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదండి, వాటితో జ్యూస్ అంటే అభిషేకం చేస్తే చాలా చాలా కోటి పాపాల కాదు 1000 కోట్ల ఏదో చెప్పారు మా గురువుగారు. కొన్ని 1000 కోట్ల పాపాలు తొలగిపోతాయి, ఆయనకు అంత ఇష్టము నల్ల ద్రాక్ష జ్యూస్తో అభిషేకం చేస్తా అని చెప్పారనమాట. సో నేనైతే 1/2 kg తీసుకున్నాను, 1/2 kg మార్నింగ్ పూజకి, నైట్ ఒక 1/2 kg యూజ్ చేద్దామని. బట్ మార్నింగ్ అయితే మర్చిపోయాను చేయలేదు అభిషేకం, ఫ్రిడ్జ్లో ఉండిపోయాయి, మర్చిపోయాను. ఇంకా సో సాయంత్రం రాత్రికి అయితే మెయిన్ చేస్తాను, ఎందుకంటే 11:30 to 1 o'clock కదా లింగోద్భవ సమయం వచ్చేసి మనకి, అప్పుడు కదా చేసేది మెయిన్. సరే ఎలాగో ఇంక అప్పుడు చేద్దాంలే అని చెప్పి పెట్టుకున్నాను. సో మార్నింగ్ అంతా సేమ్ అండి, సేమ్ అలాగే చేయాలి. నైట్ మాత్రం ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఒక్కటి యాడ్ అవుతుంది, అది కూడా చూపిస్తాను రాత్రికి. నేను చాలా సింపుల్గా, అంటే లాంగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చూపించాలంటే మీకు బోరు, అండ్ వీడియో కూడా లాంగ్ అయిపోతుంది కదా, అందుకే చెప్తున్నాను అనమాట. సో మామూలుగా అదొక్కటి యాడ్ చేసేసి ఇంకా దీపారాధన చేసుకోవడమే. సో మామూలుగా పళ్ళు, అరటి పళ్ళు పెట్టేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి అభిషేకం చేసుకోవాలి 1 గంట
అంతవరకు. ఇంకా ఆ తర్వాత జాగరణ, మీరు పుస్తకాలు చదువుకుంటారో, దేవుడి కథ వింటారో, ఏదన్నా దేవుడికి సంబంధించిన మూవీస్ చూస్తారో అట్లాంటివి చేస్తూ జాగరణ చేసుకోమని చెప్పారనమాట. ఆ తర్వాత సో నైట్ అయితే ఇంకా పడుకోకూడదు కదా, సో కావాలంటే కింద కూర్చొని కింద కాస్త అలాగా రెస్ట్ తీసుకోవడం, అలా అంటే మరీ నిద్రలోకి వెళ్ళకుండా అలా కొంచెం పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఇంకా అట్లాగా జాగరణ చేస్తూ దేవుని తలుచుకుంటూ దేవుని స్థుతిలో ఉంటే మంచిదన్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ 6 వరకు మనం జాగరణతోనే ఉంటాము. 6 తర్వాత ఇంకా అంటే సూర్యోదయం వస్తూ ఉంటుంది కదండి, 6 తర్వాత ఇంకా అప్పుడు లెగిసి ఇంకా స్నానం చేసేసి ఇల్లది ఊడ్చేసుకొని శుభ్రం చేసేసుకొని దేవుడికి ఏమన్నా పెట్టుకుంటే, మీరు అంటే దీపారాధన మళ్ళీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చమ్మా, మీ ఓపిక. సో చాలామంది ఏంటంటే రెండో పూట పెరుగన్నం, గారెలు, పరమాన్నం మళ్ళీ చేస్తారు. సో నేనైతే ఇవాళ పొద్దున పాలు పొంగించుకొని చేసేసుకున్నాను కదా ఇవాళే, కాబట్టి మళ్ళీ అక్కర్లేదన్నమాట. ఇంకా రేపు మార్నింగ్ ఏంటంటే దేవుడికి గారెలును ఇది పెరుగన్నం, చల్లటన్నం పెడతారు కదా, సో దానికోసం అనమాట ఆ 2. అండ్ ఇంకేదన్నా నేను ఏదైనా 3 లేకపోతే 5 అట్లా పెడతాను. సో ఇంకా 3వది ఏదో ఒకటి ఆలోచించి, లేకపోతే పంచామృతాలతో ఏదన్నా స్వీట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలని అనుకుంటున్నాను. ఇంకా రేపు మార్నింగ్ అలా చేసిన తర్వాత ఆ తర్వాత టిఫిన్ చేస్తామన్నమాట. అప్పటి వరకు ఇంకా ఏమీ తినేది లేదు. తింటే మళ్ళీ రాత్రికి 2 అరటిపళ్ళు తింటామేమో, అంతే, అంతమించి ఏం లేదు. సో ఇలా అయితే జరిగిద్ది ఇంకా కంటిన్యూగా. సో చూసేయండి రాత్రికి కూడా ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది. ఓకేనా. సో సాయంత్రం అయితే పూజలు ఏం చేయలేదండి. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అన్నీ సర్దుకోవడం సరిపోయింది. ఇంకా 11కి అలాగా స్నానం చేసేసి రెడీ అయిపోయి ఇక పూజ దగ్గరికి అయితే వచ్చేసాను. అంతా శుభ్రం చేసేసుకొని పంచామృతాలు, నువ్వుల నూనె అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ శివలింగానికి అభిషేకం చేయాలి కదండి. సో ఇప్పుడు చేసేది మాత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి లింగోద్భవం అయ్యేది ఈ సమయంలోనే కాబట్టి కంపల్సరీ ఈ టైంలోనే మనం అభిషేకం చేయాలి. మార్నింగ్ కన్నా ఇప్పుడు చేసేది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ ఆ గ్రేప్ జ్యూస్ మర్చిపోయానని చెప్పాను కదా, ఇప్పుడైతే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మంచిగా ఇప్పుడు చేసుకుందాంలే అన్న ఉద్దేశంతో ఇంకా చేస్తున్నాను. సో చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. అభిషేకం చేస్తుంటే ఏదో తెలియని ఒక ఫీలింగ్ అండి, అది మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా 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 బాగా అనిపించింది నా చేతులతో నేనే చేసుకోవడం అనేది. మీరు ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా.
మీరు చూసినట్లయితే ఎన్ని నీళ్లు పోసినా అసలు ఆ ప్లేట్లో చిన్న ప్లేట్ అయినా సరే శివలింగం కూడా అంత చిన్నదైనా ఎన్ని పోసినా పైకి అలా కనిపిస్తూనే ఉందన్నమాట. సో చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అంతే కదండి, స్వామివారికి నల్ల ద్రాక్షతో జ్యూస్ అభిషేకం గనక మనం అలా జ్యూస్ చేసి అభిషేకం చేయడం వల్ల 1000 కోట్ల పాపాలు పోతాయంట.
అభిషేకం అయితే ఇంకా అయిపోయిందండి, స్వామివారికి చేసేసాను. ఆ తర్వాత ఇంకా 108 పుష్పాలతో ఓం నమ శివాయ అని చెప్పి 108 సార్లు జపిస్తూ, అండ్ ఆ తర్వాత 1 గంట వరకు దేవుడి దగ్గర పూలు వేస్తూనే శివలింగం దగ్గర సో మంత్రాలు, లింగాష్టకం, అష్టోత్తర నామం అవన్నీ కూడా చదువుకుంటూ కూర్చున్నాను అనమాట. సో ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా, పిల్లలతో కూడా ఇరిటేషన్ లేకుండా చాలా బాగా జరిగింది ప్రశాంతంగా. సో ఇంకా ఫైనల్గా 12:45, 12:50 అలా అవుతుంది అనగా ఆ సమయంలో ఇంకా ధూపదీప నైవేద్యాలన్నీ చూయించేశానమాట స్వామివారికి. సో ఇక్కడ చూపిస్తున్న దీపం ఏదైతే ఉందో అది రేపొద్దున 6 వరకు ఉండాలమ్మా అని చెప్పారు మా గురువుగారు. సో కంపల్సరీ నూనె కూడా ఎక్కువ వేసుకొని అట్టి పెట్టాను. పొద్దున 6 వరకు కాదు, 7 వరకు కూడా ఉందన్నమాట. సో నైస్ అసలు, చాలా అంటే చాలా బాగా జరిగిందండి. సో ఫైనల్గా ఇలా హారతి ఇచ్చి ఇంకా పూజ అనేది ముగించానమాట. ఇంకా తర్వాత జాగరణ స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా 1:15కి 1:15కి అలాగా అయిపోయిందండి. సో పూజ ఫైనల్గా ఇదన్నమాట లుక్. ఇంకా దేవుడి అంటే కంప్యూటర్లో ఇంకా దేవుడికి పాటలు అవన్నీ పెట్టేసుకున్నాను. సో అది సినిమా ఏమన్నా చూద్దాంలే అని చెప్పి ఇంకా అనుకుంటున్నాను అనమాట. సో ఎక్కువగా సినిమాలు ఏమీ లేవండి, పాత ఉన్నాయి. పాత మనకు అసలు అర్థమే కాదు కదా. సో టైము 1:10 అయింది, చూసారు కదా. ఇంకా ఆ టైంలో కాసేపు దేవుడి పాటలు విని ఇంకా దేవుడి మూవీస్ అయితే కొన్ని చూసి మళ్ళీ దేవుడి చరిత్ర ఏదైతే ఉందో అది మరొకసారి విన్నాను. ఇంకా 6 వరకు అలాగే టీవీ చూసి కూర్చున్నాను, ఏదో ఒకటి చేస్తూ కాసేపు అవదని ఇదని చూస్తూ. ఇంకా పొద్దున్నే 6 లేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నానండి. స్నానం చేసి దీపారాధన చేసుకొని సో పెరుగన్నం అయితే పెట్టాలి కదా, దద్దోజనం వేరు, ఇలా పెరుగన్నం వేరండి. సో పెట్టాలన్నమాట. పెట్టేసి ఇంకా పండ్లు కూడా ఉంటే పండ్లు కూడా పెట్టేసి పూజ అయితే ముగిచ్చేసాను.